కాచి కాపాడి నీ కృపలో భద్రపరచి తండ్రి నీ సన్నిధిలో చేర్చుకొని నా విధానాన్ని బట్టి స్తోత్రాలు. గత దినాలుగా ప్రభువా మరి ప్రార్థించి ఆశించి ప్రార్థించిన రీతిగా నాయనా నీ దాసుని మా మధ్యకు నడిపించి ప్రభువా మాకు కావలసిన మాటలు నీ వాక్కులు వినిపిస్తూ ఉన్నందులకై స్తోత్రములు. దయగల తండ్రి, 2 కూడికల ద్వారా మీరు మహిమ పొందినందుకై స్తోత్రములు. తిరగనైనా ఈ రాత్రి వేళ మీ పాద సన్నిధికి చేరవచ్చి ఉండగా, అవును ప్రభువా, చేరవచ్చిన మమ్మల్ని అందరినీ నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. అవునైనా ఏ అవసరత కలిగి నీ సన్నిధిలో చేరి ఉన్నారో ప్రతి ఒక్కరిని నాయన జ్ఞాపకం చేసుకొని వారి అవసరతలు తీర్చండి, సహాయం చేయండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సోదరి సోదరులారా, దేవుని మహాకృప చేత ఈ ఒక దినపు ప్రత్యేకమైన కూడికలు మీతో సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి ప్రార్థనాపూర్వకంగా మీతో సహవాసం చేయడానికి పెద్దలు మరి ఆలోచించి మరి మాకు తెలియచేసినప్పుడు సమయాన్ని డేట్స్ను సర్దుబాటు చేసుకొని మీతో రావడానికి, ఈ దినమంతా మీతో కలిసి ఉండడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి సహవాసాన్ని బట్టి ప్రాముఖ్యంగా పెద్దలైన వారికి, అదేవిధంగా స్థానిక సంఘస్థులకు, ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన దేవుని సేవకులు పెద్దలందరికీ కూడా ఈ రాత్రి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా, వందనాలయ్యా. సంతోషం, మీరు మా కోసం ప్రార్థన చేస్తారని ఉదయకాలం మా ఎక్కడి నుంచి వచ్చామనే విషయాలు కూడా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. మీకు గుర్తుపెట్టుకుంటారు, మీరు మా కోసం ప్రార్థిస్తారని ఎంతో ఆశిస్తున్నాను. ఈ రాత్రి కూడా దైవ గ్రంథంలోంచి మనం సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16, 17, 18, 19 వచనాలు చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 నుండి 19 వరకు మనం చదువుదాం. నేను ప్రారంభంగా చదువుతాను, నాకు సహాయకరంగా, తర్వాత మీరు చదివి వినిపించండి. 535 పేజీ సామెతల గ్రంథం 6వ అధ్యాయం 16 వచనం ప్రారంభంగా నేను చదువుతున్నాను. సహోదరులు చదువుతున్నానికి ఎంతో సిద్ధంగా ఉన్నారు, అందును బట్టి సంతోషిస్తున్నాం. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేమనగా అహంకార దృష్టియు, కళ్ళలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయమును, కీడు చేడుకు త్వరపడి పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. మరోసారి తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రయత్నం చేద్దాం. కృపలిగిన మా ప్రియ ప్రభువా, మహాఘనుడుగా మా దేవానికి స్తోత్రములు. మా పట్ల మీకున్న గొప్ప సంకల్పం, ఏర్పాటు కొరకై స్తుతిస్తున్నాం. పలుకూరులో ఉన్న స్థానిక సంఘం ద్వారా మీరు జరిగిస్తున్న పరిచర్య కొరకై స్తుతిస్తున్నాం. రక్షించబడి సంఘంలో చేర్చబడిన కుటుంబాలన్నిటి కొరకై నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఏదేనో మీ సన్నిధిలో నీ వాక్యం చుట్టూ చేరువచ్చే భాగ్యం మాకు ఇచ్చారు. సాయంత్రం వేళ చక్కని సంకీర్తన ద్వారా మీ నామాన్ని హెచ్చించుకున్నారు, ప్రకటింపచేశారని స్తుతిస్తున్నాం. ఈ వాక్యాన్ని చదువుకున్నాము, సహాయం చేయండి. దూరంగా దగ్గరగా ఉన్న మమ్మల్ని అందరినీ మీరే దర్శించి దీవించుమని క్రీస్తు యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దైవ గ్రంథంలో మనకి 2 ప్రాముఖ్యమైన పుస్తకాలు ఇవ్వబడ్డాయి. ఒకటి కీర్తనల పుస్తకం, రెండవది సామెతల పుస్తకం. ఇవి 2 చాలా ప్రాముఖ్యమైనవి. కీర్తనల పుస్తకం దేవునికి మానవునికున్న సంబంధాన్ని తెలియచేస్తుంది. సామెతల పుస్తకం మనిషికున్న సంబంధాన్ని తెలియచేస్తుంది. కీర్తనల పుస్తకం దేవుని ఎదుట మోకరించడం ఎలాగో నేర్పుతుంది. సామెతల గ్రంథం భూమి మీద 2 కాళ్ళతో ఎట్ట నడవాలో నేర్పుతుంది. ఏ గ్రంథం అది? సామెతల గ్రంథం. అందుకనే దేవుడు మానవునికి ఇచ్చిన సంబంధాలు 2 అని మనకు బాగా తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయం 9వ వచనంలో దేవునితో సంబంధం కోల్పోయిన ఆదాముతో దేవుడు అన్నాడు, ఆదామా నీవెక్కడా అన్నాడు. పాపము చేసినందువల్ల ఆదాము దేవునికి దూరం అయ్యాడు.
అది ఆదికాండం 4:9 కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అంటే మనిషికి మధ్య ఏమొచ్చింది అక్కడ? దూరం, ఎడబాటు వచ్చింది. కారణం పాపం. ఈ రెండు సంబంధాలను కలపడానికి వ్రాయబడిన ఉన్నతమైన గ్రంథాలు దైవ గ్రంథంలో బైబిల్ అంతా లేకపోయినా ఈ 2 పుస్తకాలు ఉంటే చాలన్నాడు ఒక ఆయన. అంటే దీనిలో దేవునితో కలిపే దేవుని ఉన్నతమైన సంకల్పం దీంట్లో ఉంది. అయితే రాత్రి మనం చదువుకున్న ఈ సామెతల గ్రంథంలో 6వ అధ్యాయంలో ఒక విశేషమైన సంగతి మనం చదువుకున్నాం. అక్కడ ఏంటంటే దేవునికి అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు అన్నాడు. దేవుని యొద్ద నుండి పరలోకము నుండి దూరపరిచే 7 ప్రాముఖ్యమైనవి ఇక్కడ చెప్పాడు ఇక్కడ. కానీ సామె గ్రంథకర్త అంటాడు ముందు 6 అంటాడు, తర్వాత 7 అంటాడు. ఏంటి దీని అర్థం? అది హెబ్రీ భాషా శైలి. అది మనం కూడా అంటాం కదా, 10 మంది పోయే దారిలో వెళ్ళొద్దంటాయి అంటాం. 10 మంది అంటే 10 మంది వెళ్తారా చెప్పండి? అదొక సామెత. అట్లానే హెబ్రీ భాషా శైలిలో 6 కలవు 7 కలవు అన్నాడు. అంటే 7 అనేది హెబ్రీలకు యూదులకు ఉన్న ముఖ్యమైనటువంటి ఏంటంటే సంపూర్ణత గుర్తు, ద కంప్లీట్నెస్, ద పర్ఫెక్షన్. అందుకే బైబిల్లో ఎక్కువ 7 అనే సంఖ్య చాలా ఉన్నతమైనది. 6 మానవుని సంఖ్య అయితే 7 దేవుని సంఖ్య. దేవుడు కలిస్తేనే అక్కడ సంపూర్ణం. ఇక్కడ సామె గ్రంథకర్త ఏమంటున్నా అంటే యెహోవాకు అసహ్యములనివి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఈ రాత్రి దేవునికి ఏమి అసహ్యములో జ్ఞాపం చేసుకోబోతున్నాం. సాధారణంగా ఎవరైనా దేవునికి ఏమి ఇష్టమో జ్ఞాపం చేస్తుంటారు. కానీ ఈ రాత్రి మనం ఏం చేయబోతున్నాం? దేవుడు ఏది అసహించుకుంటాడో. పరలోకం అసహించుకునే 7 సంగతులు, పరలోకానికి ఆటంకపరిచే 7 హేయములు, అవేంటో జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని యొద్దకు రానివ్వని 7 ఆటంకాలు. ఈ రాత్రి సోదరుడా, సోదరి, మిత్రులారా, స్నేహితులారా, దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నా, నువ్వు దేవుని యొద్దకు రాకుండా చేసేవి 7 ఉన్నాయి. అవి దేవునికి అసహ్యమైనవి. అవే 7 సంగతులు సొలొమోను గ్రంథకర్త చాలా స్పష్టంగా జ్ఞాపం చేస్తున్నాడు. దేవుని యొద్దకు రానివ్వని 7 ఆటంకాలు చెప్పిన తర్వాత నేను చివరిలో చెప్తాను. ఈ 7 ఆటంకాలను జయించడానికి ఒకటే మార్గం ఉంది. ఆ మార్గం అంటే జ్ఞాపం చేసి ముగిస్తాను. రాత్రి రండి, త్వరగా మనం ముందుకెళ్దాం. ఇవి 7 రకాల పాపాలు, నైతికమైన పతనం మాత్రమే కాదు, కానీ ఇవి 7 దేవుని యొద్ద నుండి పరలోకం నుండి మనల్ని దూరం చేసేవి, ఆటంకపరిచేవి. అందుకే నెంబర్ 1 మొట్టమొదటి చూద్దాం. చూడండి, ఫస్ట్ ఏంటి? 17 వచనం. అవేమనగా అహంకార దృష్టి. ఫస్ట్ ఏంటంట? మనకు ఫస్ట్ నుంచి ఈ పదం తగులుతూనే ఉంది. ఏం చెప్పండి? అహంకారం, అహంకార దృష్టి దేవుడు అసహించుకునే వాటిలో మొదటిది. పాపాలన్నిటికీ మొదటిది ఏంటంటే అహంకారం, గర్వమే. అపవాది పడిపోయిన పతనానికి కారణము వ్యభిచారం కాదు, దొంగతనం కాదు, అబద్ధమాటం కాదు, కానీ ఏంటిది? అహంకారం, గర్వం. ఈ అహంకారం అనేటువంటి ఎలా ఉంటుందంటే ఇతరులను తక్కువగా చూడటం, తనే ముఖ్యం అనుకోవడం, తనే ప్రాముఖ్యం అనుకోవడం. గర్వానికి తన లోటు అంటూ గుర్తించదంట, తనకి ఏది అవసరమో గుర్తించదంట గర్వం. చివరికి గుడ్డివాణి చేసేస్తుంది అసలు మనల్ని, అసలు మనకి ఏం అర్థం కాకుండా చేసేస్తుంది ఈ గర్వం అనేది, అహంకారం అనేది. అందుకనే ఒక పెద్ద ఆయన అన్నాడు, అతిశయపడే నెమలంట త్వరగా రెక్కలు ఓడగొట్టుకుంటుందంట. ఏందంట? అతిశయపడే నెమలు ఏమైంది? ఓరగానే పోతాయి రెక్కలు. ఈ గర్వము, అహంకారము దేవుని దయను కోరుకోదు, దేవుని కృపను కోరుకోదు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ఏమన్నాడు? కాదు గాని ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును అని లేఖనం చెప్పుచున్నది. ఆయన అహంకారులను ఎదిరిస్తాడు, గర్విష్ఠులను ఎదిరిస్తాడు ఆయన. లూసిఫర్ వాడు పడిపోవడం కారణం అహంకారం, గర్వం. లూసిఫర్ ఒకప్పుడు ఎవరు? దేవుని దూత, కెరూబు. వినండి, గర్వం అంట దూతను కూడా దయ్యాన్ని చేసింది. ఏం చేసింది? గర్వం ఏం చేసింది? దూతను కూడా దయ్యాలకు అధిపతి అయ్యాడు వాడే. కారణం ఏంటంటే గర్వమే. తగ్గింపు మనల్ని దేవుని దగ్గర తీసుకొస్తుంది, పరిశుద్ధునిగా చేస్తుంది.
లూకాసు వార్త 18వ అధ్యాయంలో ఇద్దరు ప్రార్థనగా వెళ్ళారు, దేవుని ప్రార్థన చేయడానికి మందిరంలోకి వెళ్ళారు. వారిలో ఒకడెవరు? పరిసయ్యుడు. దేవుని ప్రార్థన చేస్తున్నాడు, దేవా నేను వ్యభిచారంలో లేను, దొంగతనం చేయలేదు, అడ్డ చేయలేదు అలాడుగా అక్కడ కూర్చున్నాడు. ఒకరు ఆ సొంకర్లా కూడా నేను లేనయ్యా, నీకు వారంలో ఏమన్నాడు 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, నా వచ్చే భాగంలో సగం నీకు బహుమానం లేకపోతే దశమ భాగం ఇస్తున్నానయ్యా అని చాలా ప్రార్థన చేశాడంట. ప్రార్థనే కానీ అక్కడ రాసి ఉంది, తనలో తాను ప్రార్థించుకున్నాడు, కానీ దేవుని చేసినట్టు కాదంట. అది ఎవరు చేసుకున్నాడు? తనలో తాను చేసుకున్నాడు. కానీ అప్పుడే వచ్చాడు సుంకరి, ధైర్యం చాలలేదు, రొమ్ము కొట్టుకుంటున్నాడు, దేవా పాపిని నన్ను కరుణించమన్నాడు. దేవుడు అన్నాడు, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళిపోయాడు. పరిసయ్యుడంట రాయి లాంటోడంట. ఎలాంటోడు? రాయి మీద బింది నీళ్లు పోసారు అనుకో, ఎన్ని పోతాయి లోపలికి? ఏమ్మా, చుక్క కూడా పోతాయా? బింది నీళ్లు పోసిన పోవు. అంటే ఎవరు? పరిసయ్యుడు. ప్రార్థన చేసినా బయటే, ఉపవాసం చేసినా బయటే, కానుకిచ్చినా బయటే, అంతా బయట, కానీ లోపలికి ఒక్కరావు కూడా కాదు. కానీ నేను అంటాడు అతను. కానీ సుంకర్ ఎలాంటి వాడు అంటే స్పాంజ్ లాంటి వాడు. స్పాంజ్ అంటే స్పాంజ్ మీద 2 నీటి బొట్లు వేసామనుకోండి, ఎన్ని పోతాయి? 2 నీటి బొట్లు చాలు, వెంటనే తీసేసుకోండి, లోపలికి వెళ్ళిపోద్ది. అతను చేసిన ప్రార్థన కూడా 2 నీటి బొట్లే. దేవా పాపిని నన్ను కరుణించు. దేవుడు వెంటనే కరుణించాడు. గర్వానికి దూరం అయిపోయాడు ఆ పరిసయ్యుడు. కానీ దీనుడైన వాడు, తగ్గించుకున్నవాడు, తన పాపాన్ని గుర్తించినవాడు, తన అవసరానికి లోటు ఎరిగినవాడు దేవుని సమీపమయ్యాడు. దేవుడు అతను నీతిమంతుడిగా తీర్చాడు. గర్వం పాపాలన్నిటికీ తల్లి లాంటిదంట. అందుకే దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిది ఏంటిది? అహంకార దృష్టి. గర్వానికంట సొంత కళ్ళజోడు ఉంటుందంట, గర్వానికంట సొంత మైక్ ఉంటుందంట, గర్వానికంట సొంత పేపర్ ఉంటుందంట. అందుకే అన్నీ ఆయన తను చెప్పుకోవటమే. అందుకే దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిది అహంకార దృష్టి. దేవుని నుండి దూరం చేస్తుంది, దేవునికి వ్యతిరేకంగా చేస్తుంది. దేవుడు అసహించుకునే వాటిలో మొట్టమొదటిది అహంకార దృష్టి. ఎంత ప్రమాదకరమైంది మన జీవితంలో, నా జీవితంలో, నీ జీవితంలో. అహంకారం అనేది ఉన్నదా దేవునికే దూరం చేస్తుంది, పరలోకానికే దూరం చేస్తుంది. నెంబర్ 2, రెండోది త్వరగా చూద్దాం, చూడండి. రెండోది ఏంటి? కల్లలాడు నాలుక. కల్లలాడు నాలుక అంటే అబద్ధాలాడే నాలుక, ద లయింగ్ టంగ్స్. కల్లలాడే నాలుక అంటే సత్యాన్ని చెరిపివేయడం, తనను తానే చూపుకోవడానికి ప్రయత్నం చేయడం, సత్యంతోనే సంబంధాన్ని తెంపివేసుకోవడం. సత్యము క్రీస్తు, క్రీస్తు అనే సంబంధం తెంచుకోవడం. అబద్ధం అనే నాలుక సత్యం అనే ఓడని ఓరగానే ముంచేసిద్దంట. చాలా ప్రమాదకరమైంది. అందుకనే ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడుదురు అన్నాడు. అబద్ధికులందరికీ అగ్ని గుండం. అందుకే పరలోకానికి దూరం చేసేది అబద్ధములాడే నాలుక, దేవునికి దూరం చేసేది అబద్ధములాడే నాలుక. అబద్ధములు దేవునికి దూరం చేస్తాయి. అబద్ధికుని ఇల్లు కంట నిప్పు అంటుకుందంట అని వాడు అంటుంటే ఎవరు రావట్లేదంట. ఎందుకు చెప్పండి? వాడు అబద్ధికుడు కదా, ఎవరు రావట్లేదంట. ఇదే చాలా నష్టం. అబద్ధికులకు అగ్నిగుండమే. యేసుప్రభు చివరి కాలంలో పిలాతు యేసుప్రభు ముందు నిలబడ్డాడు. యేసుప్రభుతో మాట్లాడుతున్నాడు, ఏమయ్యా నేను అవసరమైతే విడుదల చేస్తాను, ఏంటి నువ్వు చెప్పుకో, ఏంటనంటే నేను సత్యం నిమిత్తమే పుట్టాను అని యేసుప్రభు అన్నాడు. సత్యమా? సత్యం అంటే ఏంటి అన్నాడు పిలాతు. ప్రశ్నించాడు కానీ జవాబు పొందకుండానే వెళ్ళిపోయాడు పిలాతు సత్యం ముందే ఉన్నాడు, సత్యంతోనే మాట్లాడాడు. ఎవరు సత్యం అంటే? యేసుక్రీస్తే కదా. ఆయన ముందే మాట్లాడాడు, ఆయనతో సత్యాన్ని ఏం చేద్దాం అన్నాడు. అసలు సత్యం అంటే ఏంటని ప్రశ్నించాడు, కానీ సత్యం అంటే తెలుసుకోకుండానే వెళ్ళిపోయాడు. అబద్ధంలోకి వెళ్ళిపోయాడు పిలాతు. ఆయన రోమ గవర్నర్, కానీ సత్యం అంటే ఏంటి తెలుసుకోలే. ఈరోజు చాలామంది కూడా సత్యం అంటే ఏంటి అంటున్నారు, సత్యంతోనే తెలుసుకుంటున్నారు, సత్యాన్ని వింటున్నారు, కానీ దాన్ని తన జీవితంలోకి తీసుకురావట్లేదు. కానీ పిలాతు అపోస్తలుల కార్యంలో పేతురు అన్నాడు అననీయ సప్పిరాలతో, మీరు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితిరి.
ఒక వ్యక్తితో అబద్ధం చెప్తే ఖచ్చితంగా ఎప్పుడైనా పట్టుకుంటారు. అదే జడ్జి గారితో అబద్ధం ఆడితే శిక్ష పెరిగిద్దా తరిగిద్దా? అదే దేవునితో అబద్ధం ఆడితే శిక్ష ఇంకా పెరుగుద్ది. అందుకే అబద్ధమలాడు నాలుక, కళ్ళలాడు నాలుక చాలా ప్రమాదకరమైనది. పేతురు మాట్లాడుతూనే ఉన్నాడు, అననీయ పడి చనిపోయాడు. తన భార్య 3 గంటల తర్వాత వచ్చింది తెలియక. ఏంటి అనంటే, ఎందుకే అమ్మారమ్మా అనంటే, అందుకే అమ్మేమన్నది. అంటే కలిసి ఆలోచించారు, అందుకే ఆమె కూడా స్పాట్లో చనిపోయింది. ఇద్దరు చనిపోయారు. చూడండి, ఒక అబద్ధానికి ఇద్దరు చనిపోయారు. మీరు అనొచ్చు, అబద్ధానికి దేవుడు వాళ్ళని శిక్షించాలంటాయా, చచ్చిపోవాలంటాయా అనొచ్చు. ఎస్, అబద్ధం ఎంత ప్రమాదకరమైందో తెలియడానికి దేవుడు శిక్షించాలి. అక్కడ తరగతి గదిలో 50 మంది ఉన్నారు, బాగా గోల్ చేస్తున్నారు. మాస్టర్ లేడు. అప్పుడే వచ్చాడు మాస్టర్. వచ్చి ఆ ఎదురుగా కూర్చున్నాడు, ఒక్కన కొట్టాడు. ఎంతమంది కాముకుంటారు? 49 మంది కామ్ అయిపోతారు. అవునా? అందరు నిశ్శబ్దంగా ఉండడానికి అందరిని కొట్టాలా? ఎంతమంది కూడా సరిపోద్ది. అందుకే దేవుడు అక్కడ ఒకరిని, అనగా అననీయ సప్ఫీరాలను మాత్రమే శిక్షించాడు. అక్కడ రాయబడింది అపోస్తలకార్యం 5వ అధ్యాయంలో, సంఘమంతటికి మిగుల భయము కలిగాను. అబద్ధం ఎంత ప్రమాదకరమైందో, అది ఎంత నాశనాన్ని తీస్తుందో దేవుడు అక్కడ చూపించాడు. అందుకే దేవుడు అసహించుకున్నట్లు రెండోదేంటి? కళ్ళలాడు నాలుక. అబద్ధం ప్రస్తుతం బాగానే ఉండొచ్చు, అబద్ధానికి భవిష్యత్తు ఉండదు. జాగ్రత్త, దానికి ఏమీ ఉండదు అక్కడ. అందుకనే చాలామంది పెద్దవాళ్ళు ఎక్కువ అంటుంటారు, నిజం చెప్పులు వేసుకునే లోపే అబద్ధం సగ ప్రపంచం తిరిగి వచ్చిద్దంట. ఏం చెప్పండి? నిజం చెప్పులు వేసుకుంటా ఉంటుంది, ఇది ఆల్రెడీ సగం తిరిగి వచ్చేసిద్ది. అంత స్పీడ్గా వెళ్ళిద్ది అబద్ధం. దేవుడు అసహించుకునే వాటిలో అబద్ధము, కలలాడే నాలుక ఎంత ప్రమాదకరమైందో చూడండి. నెంబర్ 3, మూడోది త్వరగా చూడండి. తర్వాత ఏమన్నాడు? నిరపరాధులను చంపు చేతులను. నిరపరాధులను చంపే చేతులు. నిరపరాధులను చంపడం అంటే బలాత్కారం చేయడం, ఏమి ఎరగని వారిని కూడా అసహించుకోవడం, ఇలాంటి నిరపరాధులను దౌర్జన్యం చేయడం. దేవుడు దౌర్జన్యాన్ని సహించేవాడు కాదయన. సహోదరుని కావచ్చు, పక్కన వాడిని కావచ్చు, ఎవరైనా సరే నిరపరాధులను చంపాలని ఆలోచించారా, ఆ చేతులున్నాయా, దేవుడు అసహించుకుంటాడు. ఇలాంటి వాటిని దేవుని హృదయాన్ని దూరం చేస్తాయి. నిరపరాధులను చంపే చేతులు ఏం చేస్తాయి? దేవుని ప్రేమకు దూరం చేస్తాయి, దేవుని కనికరాన్ని ఆపివేస్తాయి, మూసివేస్తాయి. ఏంటి అంటే నిరపరాధులను చంపే చేతులు. ఆది కాలంలోనే మనం చూస్తాం, కయ్యూను హేబెలును చంపడానికి కారణం ఏంటి చెప్పండి? కారణం ఏమీ లేదు. హేబెలు మంచివాడు, కయ్యూను చెడ్డవాడు. ఇదే కారణం. నిరపరాధిని చంపాడు ఎవరు? కయ్యూను. దానికి జవాబు బైబిల్లోనే ఉంది. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం చూడండి. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనం వేసిన ప్రశ్న వేశాడు యోహాను సువార్తికుడు ఆ పత్రికలో. చూడండి, 11వ వచనం, 3, 11, 12 వచనాలు. మనం ఒకరినొకడు ప్రేమించవలనది మొదటి నుండి మీరు వినిన వర్తమానమే కదా. మనం కయ్యూను వంటి వారమే ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపాను. ఇది మన ప్రశ్న. ఎందుకు చంపాడు అసలు? చూడండి జవాబు. అది తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవై ఉండెను కనుకొనే కదా. చూసారా? తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి క్రియలు. మంచివాడు హేబెలు, అందుకే చంపాడు. ఇక్కడ నిరపరాధులను చంపు చేతులు. అసూయ చేత చంపాడు. దేవుని చేత శపించబడ్డాడు కయ్యూను. కోపము దేవునికి దూరం మాత్రమే కాదు చేసే, దేవునికి శత్రువును కూడా చేస్తుంది కోపం. అందుకే కయ్యూను చిన్నబుచ్చుకుని వెళ్ళాడు. ఒక సహోదరుని అసహించుకునుట హత్యతో సమానం. అందుకే చెప్తున్నాడు ఇక్కడ, ఏమన్నాడు? నిరపరాధులను చంపు చేతులు అన్నాడు. నిరపరాధిగా మనం హాని చేశామా, నీ మీదికి తీర్పు ఖచ్చితంగా తెచ్చుకుంటాం. సంఘంలో కూడా కావచ్చు. సహోదరుడు మంచివాడై ఉంటే ఏదైనా ఆలోచిస్తున్నావు వ్యతిరేకంగా, దేవుని యొక్క క్రమశిక్షణ చాలా ఉంటుంది మన మీద. రక్తాన్ని రక్తంతోనే కడుగుతామా ఎప్పుడైనా?
కానీ ఇక్కడ జరిగింది, నిరపరాధిని చంపడానికి ప్రయత్నం చేశాడు కయ్యను. అది పరిష్కారం కాదది. అందుకే దేవుడు అసహించుకుంటున్నాడు. నిరపరాధిని చంపే చేతులు అంటే దేవుడు అసహించుకునేవాడు. నెంబర్ 4, 4 చూడండి. 4 ఏమన్నాడు అక్కడ? దుర్యోచనలు యోచించు హృదయమును. దుర్యోచనలు యోచించే హృదయం. ఎప్పుడు పాపాన్ని గురించిన తలంపులు కదా. దుర్యోచనలు యోచించే హృదయం అంటే అర్థం ఏంటి? ఎప్పుడు పగ తీర్చుకోవడానికి పన్నాగాలు పనటం, అవతలోని ఎట్టపడగొట్టాలా, అవతలోని ఎలా లేకుండా చేయాలా. దుర్యోచనలు ఆలోచించేటువంటి హృదయము. ఉపాయాలు పనడం, ఎత్తుకు పై ఎత్తులు ఆలోచించడం. దేవుడు అసహించుకునే వాటిలో ఒకటి, ప్రియమిత్రమా, సోదరి సోదరులారా, ఇలాంటి పన్నాగాలు, దుర్యోచనలు అంటే స్వయంగా నడిపించబడడానికి ప్రయత్నం చేయటం, తను అనుకున్నది చేయడానికి ప్రయత్నం చేయడం. దేవుని వాక్యంలో ఉన్న సామెతలు 14:12, నీ ఎదుట సరైనదిగా కనబడు మార్గం కలదు, తొదగది మరణానికి దారితీస్తుంది. నీవు అనుకుంటున్నావు బాగానే ఉంటుందని, ఇలా చేస్తే బాగుండదు అనుకుంటున్నావు, కానీ దానివల్ల వచ్చే నష్టం ఏంటో నీకు అర్థం కాదేమో. యోధా చరిత్రలో ఒక సంఘటన జరిగిద్ది మనకు తెలుసు. దావీదుకు అతి ప్రియమైన వాడు అహీతోపేలు. అతడు ఒక మంచి సలహాదారుడు, నమ్మకమైన వాడు. ఎవరికి? దావీదుకి. సమూయేలు 2వ గ్రంథం 15, 16, 17 అధ్యాయాల్లో ఉంటుంది ఆయన గురించి. దావీదుకు నమ్మకమైన సలహాదారుడే, కానీ అబ్షాలోముతో చేరి దావీదు మీద కుట్ర పన్నాడు, దుర్యోచనలు చేశాడు. అబ్షాలోముకు సలహా ఇచ్చాడయ్యా, ఎలా చేస్తే దావీదును లేకుండా చేద్దాం అనేటువంటి ఆలోచన ఇచ్చాడు. విచిత్రం ఏంటంటే చూడండి ఎంత భయంకరమైనది. దేవుని వాక్యంలోని చెప్పబడింది, అతని కుట్ర అతని ఆత్మహత్యకు కారణమైంది. పాత నిబంధన ఇస్కరియోతు యోధ ఎవరంటే ఎవరు తెలుసా? అహీతోపేలే. దావీదును పట్టిద్దాం అనుకున్నాడు, చివరికి ఏమయ్యాడు? అతడే హతుడైపోయాడు. అహీతోపేలు. అతని కుట్ర అతనికే ఆత్మహత్యకు నడిపించింది. నీ ఇతరులకు గుండె తవ్వాలనుకుంటే దానిలోనే నీవు పడతావు అనేది అహీతోపేలు విషయంలో మనం చూస్తాం ఇక్కడ. అందుకనే ఇక్కడ ఏమనంటే దుర్యోచనలు యోచించే వాని హృదయము దేవునికి అసహ్యమైనది అన్నాడు. నీ పన్నాగాలు, నీ ఆలోచనలు అవి పరలోకానికి చేర్చవు, పరలోకానికి దూరం చేస్తాయి. అందుకే పరలోకానికి దూరం చేసే వాటిలో, దేవునికి దూరం చేసే వాటిలో ఒకటి ఏంటంటే దుర్యోచనలు యోచించే హృదయము అన్నిటికంటే మోసకరమైనది, బహుఘోరమైన వ్యాధి గలది. దేవుని యొద్దకు రాని వారందరికీ హార్ట్ ప్రాబ్లం. ఏ ప్రాబ్లం? గుండె ప్రాబ్లం కాదు, హార్ట్ ప్రాబ్లం. దాని నుండి తప్పించాలనే ప్రభు ఇష్టపడుతున్నాడు. అది అలా ఉన్నంత కాలం కూడా ఖచ్చితంగా నష్టం అక్కడ ఉంది. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఉదయకాలం కూడా చూసాం, హామాను కుట్ర ఎలా ఉంది. యూదులందరినీ చేసివేయాలనుకున్నాడు. అదే ముఖ్యంగా మొర్దెకైను ఉరి తీద్దామని ఉరికి ఏర్పాటు చేశాడు. దాదాపు 10, 15, 17 అడుగులు ఉన్నటువంటి దాన్ని ఎత్తులో తీసుకొచ్చాడు. కానీ దేవుడు అతను ఏం చేశాడు? ఆ ఉరి కొయ్య మీదనే ఎవరు ఉరి తీయబడ్డారు? హామానే ఉరి తీయబడ్డాడు. ఎస్తేరు గ్రంథం 7:10 ఉంది, అతడు ఉరి తీయబడి చచ్చిపోయాడు. దేవుడు అసహించుకునే వాటిలో దుర్యోచనలు యోచించు హృదయము ఎంత ప్రమాదకరమైంది. ఇతరుల గురించి సరిగానే ఆలోచిస్తున్నామా? ఏదో ఒకటి చేయాలనే ఒక ఆలోచన, పన్నాగాలు, ఇవి దేవునికి అసహ్యమైనవి. వీటిని ద్వారా మన జీవితాలను నాశనం చేసుకోవడానికి ఎంతో దేవుని నుండే దూరం చేసే ఉన్నవి. నెంబర్ 5, 5 చూడండి. 5 ఏమన్నాడు అక్కడ? కీడు చేడుకు త్వరపడి పరుగులెత్తు పాదములు. కీడు చేయడానికి ఏం చేస్తున్నారంట? కీడు చేయడానికి త్వరపడు పాదములు అంటే పాపానికైతే త్వరగా చేస్తారు, త్వరగా ముందుకెళ్తారు. పశ్చాత్తాపడానికి నిదానంగా ఉంటారు. తప్పును ఒప్పుకోవడానికి నిదానం, పాపం చేయడానికి పరిగెత్తడం, చెడ్డ కార్యాలకు ఎంతో ఉత్సాహంగా ఉంటాం. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఎక్కడ చూసినా సరే అనేక మంది అసలు ఏమీ లేని దానికోసం ఉత్సాహం ఉల్లాసం, అవును కదా? ప్రాణాల మీద కూడా తెచ్చుకుంటున్నారు చాలామంది.
కీడు చేయడానికి త్వరపడే జీవితం, వెలుగు మార్గంలో ఎప్పుడు నడవలేదు, పరలోకానికి సమీపంగా రానే రాదు. అందుకే దేవుడు అసహించుకునే వాటిలో 5వది కీడు చేయడానికి త్వరపడే పాదములు. నరకానికి మార్గం మేలు చేసే ఆలోచనలో వారు కాదంటే వెళ్ళేది, సారికి తర్వాత చూద్దాంలే అని రాజీ పడేవారేనంట నరకానికి వెళ్ళేది. నరకానికి వెళ్ళే వాళ్ళందరూ కూడా వాడికి ఒకటే కారణం ఏంటంటే తర్వాత నమ్ముకుందాం అన్నారు చూడు. ఆ రాజీ పడిన వాళ్ళందరూ ఏడంటారంట, పోస్ట్ పోన్ చేసే వాళ్ళందరూ నరకంలో ఉండేది. అపోజ్ డిక్షనరీలో ఎప్పుడు కూడా ఒకటే పదం ఉంటుందంట. అపోజ్ డిక్షనరీలో ఒకే పదం ఉంటుంది, ఏంటంటే రేపు అంటే టుమారో. ఎప్పుడు తెలిసిన ఏం కనపడిద్ది? రేపు. రక్షణ పొందా అనుకుంటాం, రేపులే అంటది. దేవుని మందిరానికి వెళ్దాం, రేపులే. దేవుని మాట విందాం, రేపులే. కానీ యేసుక్రీస్తు వారి యొక్క డిక్షనరీలో ఒకే పదం ఉంటుందంట, నేడు. అవును కదా? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సిలువలో దొంగతో ప్రభువు అన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండు. యేసుక్రీస్తు ప్రభు వారి మాటలు నేడే. ఇదిగో ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇస్కరియోతు యోధ యేసు ప్రభు దగ్గర ఎలా వచ్చాడో బైబిల్లో స్పష్టంగా లేదు. ఏ సందర్భంలో ప్రభుతో కనెక్ట్ అయ్యాడో మనకు సంబంధం లేదు. అసలు 11 మంది శిష్యులు అంట యేసు ప్రభుని ప్రభువా అని పిలుస్తారంట. కానీ ఇస్కరియోతు యోధ ఒక్కడే స్పెషల్గా బోధకుడా అని పిలుస్తాడంట. అదే వాళ్ళకి వెళ్ళకున్న సంబంధం తేడా. ఎందుకంటే యేసు ప్రభువుని ప్రభువుగా చేసుకోలేదు యోధ, ఆయన బోధకుడిగా మాత్రమే చూశాడు. యేసు ప్రభుని ఎలా సందర్భంలో కనెక్ట్ అయ్యాడని అర్థం చేసుకుంటామంటే, ఈయనతో నేను ఉంటే ఈయన రోమా సామ్రాజ్యాన్ని పడగొడతాడు, ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు, ఆయనతో నేనుంటే నాకు కూడా మంత్రి పదవి వచ్చింది, నాకు కూడా స్థానాలు వస్తాయి అనుకున్నాడంట. ఎవరు? ఇస్కరియోతు యోధ. కానీ కొద్ది కాలం తర్వాత యేసు ప్రభువు అంటున్నాడు, నేను చనిపోబోతున్నానయ్యా అన్నాడు. ఈ మాట యోధాకి బాంబులాగా ఉంది. ఎలాగుంది? ఇదేంటి, ఈయన వెంబడిస్తే రాజ్యం వచ్చిందని నేను అనుకుంటుంటే ఈయన చనిపోతాను అనుకుంటున్నాడు. సరే కానీ చివరికి ఆయన్నైనా అమ్ముకుందాం అనుకున్నాడు. ఆయన ఎటు నేను నమ్ముకోలేదు కదా, ఏంటి ఏం చేయాలంట, చివరికి అమ్ముకుందాం అనుకున్నాడు. 30 వెండి నాణాలకే ప్రభువుని అమ్మడానికి త్వరపడ్డాడు. ఎడుదిరుగుతున్నాడు. శాస్త్రులు పరిచయాలు మతాధికారుల దగ్గర తిరుగుతున్నాడు. ఇదిగో ఎంత ఇస్తారు చెప్పండి, నేను పట్టిస్తా. ఇదిగో ఆయన పట్టుకోవడానికి ముద్దు పెట్టుకుంటా, అలా వచ్చి మీరు పట్టుకోండి అంటే ఈ విషయాలు యోధ అటు ఇటు అంటే కీడు చేయడానికి త్వరపడుతున్న పాదాలు పరుగులుతున్నాయి యోధాయి. ఇస్కరియోతు యోధ దురాశ, కీడు తనను చీకటిలోకి పరిగెత్తించింది. ఎన్నడూ తిరిగిలాని ప్రదేశానికి వెళ్ళిపోయాడు. అందుకే పరిశుద్ధాత్ముడు ఎందుకో మరి యోధ యేసు ప్రభు దగ్గర ఉండి అలా వెనుక తిరిగి కిందకు వచ్చిన వేళ ఏంటో పరిశుద్ధాత్ముడు రాయించాడు. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 13వ అధ్యాయం. అక్కడ మేడగదితో ప్రభుతో ఉండి ఆయన కిందకు దిగి వస్తున్నాడు. అప్పుడు కింద దిగి వచ్చిన వేళ యేసు ప్రభుకి వాడు అంటే ఇస్కరియోతు యోధ వాడు ఆ ముక్క పుచ్చుకొని వెంటనే బయటికి వెళ్ళను. ఏ వేళంట? ఎందుకు దేవుడు ఆ వేళ రాయించాడో నాకు అర్థం కాలే చాలా కాలం వరకు. అర్థమైంది ఒకరోజు. ఏం తెలుసా? ఒక వ్యక్తి దేవునికి వీపు చూపిస్తే ఎదురయ్యేది ఏంటిది? ఒకరోజు దేవునికి సన్నిధికి నేను కాదు అనుకొని వెళ్ళిపోయావా, నీకు ఎదురయ్యేది రాత్రి వేళ, చీకటి, అంధకారం, నీకు అర్థం కాని స్థితి, నిన్ను గలిబిల్లోకి నెట్టే స్థితి. కారణం కీడు చేయడానికి త్వరపడే పాదాలు. దేవుని ఎద్దుకు రావడానికి త్వరపడరు, పశ్చాత్తాపడానికి త్వరపడరు. కానీ పశ్చాత్తాపడానికి నిదానంగా ఉన్నటువంటి యోధ అంట ఇస్కరియోతు యోధ పరలోక ద్వారాన్ని ముద్దు పెట్టుకొని నరకానికి వెళ్ళాడంట. యేసుప్రభు ఎవరు? పరలోక ద్వారం కదా. ఆయన ముద్దు పెట్టుకున్నా అంటే అర్థం ఏంటి? పరలోక తలుపును ముద్దు పెట్టుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? నరకానికి వెళ్ళిపోయాడు. దేవుని సన్నిధికి రావచ్చు, మందిరానికి రావచ్చు. ప్రియ సోదర సోదరి, ఇస్కరియోతు యోధ యొక్క ప్రమాదం ఇదే. రక్షణ తీర్మానం చేసుకోవడానికి, ప్రభువుకు అప్పగించుకోవడానికి ఇంకా ఆలస్యమా? ప్రమాదం. దేవుడు అసహించుకునే వాటిలో 5వది మనం జ్ఞాపం చేస్తున్నాం, కీడు చేయడానికి త్వరపడే పాదాలు. నీ పాదాలు దేనికి త్వరపడుతున్నాయి? దేనికి ఇష్టపడుతున్నాయి? ఈ రాత్రి దేవుని ఎద్దుకు రావడానికి ఇష్టపడితే ఎంత ఆశీర్వాదం.
ఇస్కరియోతు యూదా యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ప్రభుతో ఉన్నాడు, ప్రభుతో తిరిగాడు, ప్రభుతో పడుకున్నాడు, ప్రభుతో అనేక ప్రాంతాలు వెళ్ళాడు, సూచికలు చూచాడు, చెప్పాడు, చేశాడు కూడా. కానీ పరలోక ద్వారాన్ని ముద్దు పెట్టుకున్నాడు దగ్గరగా వచ్చి. కానీ అక్కడి నుంచే వెనుదిరిగాడు. అతనికి ఎదురైన వేళ రాత్రి వేళ, చీకటి. అందుకే దేవుడు అసహించుకునే వాటిలో 5వది కీడు చేయడుకు త్వరపడే పాదాలు. 6వది చూడండి, 6వది ఏమన్నాడు అక్కడ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షియు. లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అంటే ఇతరుల విషయమై లేని వాటిని చెప్పడం, అవతల వారికి ఉన్న మంచి పేరును నాశనం చేయడానికి ప్రయత్నించడం, లేని వాటిని నిజమని వాటి కోసం నిలబడటం. దేవుడు తన ధర్మశాస్త్రంలో దేవుడు మానవునికి ఇచ్చిన 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నిర్గమాకాండం 20వ అధ్యాయం వచనం 16 చూడండి. నిర్గమాకాండం 20వ అధ్యాయం దేవుడు మానవునికి ఇచ్చిన మొదటి 10 ఆజ్ఞలు, 2 రాతి పలకల్లోని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమైందో చూడండి. 20వ అధ్యాయం 16వ వచనం, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అది లేని వాటిని పలికే అబద్ధ సాక్షి. లేని వాటిని, అబద్ధమైన వాటిని. అబద్ధం వేగంగా ఉండొచ్చేమో, సత్యం నిదానంగా ఉండొచ్చేమో, కానీ చాలా ప్రమాదం ఉంది అక్కడ. లేని వాటిని, ఇతరులపై అబద్ధాలు చెప్పడం, లేని వాటిని పుట్టించడం దేవుని పిల్లల మధ్య ఐక్యతను చెడగొడుతుంది. దేవుని అసహించుకొని దేవుని దగ్గరకు ఆటంకపరిచే వాటిలో ఒకటి లేని వాటిని పుట్టించడం. ప్రియ సోదరుడా, సోదరి, స్నేహితులారా, లేని వాటిని పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నామా? యేసుప్రభువు వారి చివరి దినాల్లో ఆయన చుట్టూ మతస్థులైన వారు ఎన్ని సాక్ష్యాలు పుట్టించారు? అబద్ధ సాక్ష్యాలు. ద్రవ్యం ఇచ్చి అబద్ధం చెప్పనన్నారు. యేసు క్రీస్తును సిలువేయడానికి ఎన్నో అబద్ధ సాక్షులు పుట్టించారు వాళ్ళు, అవునా? ఆయన మీదకి ఎన్నో తేవడానికి ప్రయత్నించారు. ఆయన రకరకాల వాటిని పుట్టించడానికి ప్రయత్నం చేశారు. వారి అబద్ధాలు ఒక నిరపరాధ రక్తానికి కారణమైనవి. అబద్ధ సాక్షి అంట దొంగోడు కన్నా ప్రమాదం అంట. ఎవరు చెప్పండి? అబద్ధ సాక్షి ఎలా అంటాడు? దొంగోడు కన్నా ప్రమాదం. వారు ఎన్నో ప్రయత్నం చేశారులే అబద్ధ సాక్ష్యం చెప్పడానికి. సభలో, కోర్టులో వాదించవచ్చు, కానీ దేవుని సింహాసనం ఎదుట అవి సరిపోయేవి కాదు. అందుకే యేసు ప్రభువారు ఆయన చనిపోయి సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణాన్ని జయించి తిరిగి లేచిన ప్రభువారు. వారు ఎన్నో వాదించారు, వారు ఎన్నో అబద్ధ సాక్ష్యాలు చెప్పారు. నిలిచినయా? నిలవలేదు. ప్రభు అన్నిటిని జయించుకుని లేచాడు ఆయన. అందుకనే ఆయన తిరిగి లేచిన వాడాయన. లేని వాటిని ఎన్ని పుట్టించినా అవి ఆగేవి కాదు. దేవుని యొద్దకు దూరం చేసేవి లేని వాటిని పుట్టించేటువంటి వ్యవహారం. మన క్రైస్తవ విశ్వాస జీవితంలో కూడా సోదరి సోదరులారా, ఒకరి మీద ఒకరు లేని వాటిని పుట్టించడం కాదు, ఉన్న వాటిని కొన్నిసార్లు చెప్పి హెచ్చరించబడదాం మనం తెలుసుకున్నప్పుడు. కానీ లేని వాటిని పుట్టించామా, అది ఎంత ప్రమాదమో చూడండి. 7వ చెప్తున్నాడు చూడండి, చివరి మాట చెప్పి అసలు ముగింపులోకి వెళ్ళిపోదాం. చూడండి 7వ ఏమన్నాడు? అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడు. ఏంటంట? అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. దేవుడు అసహించుకునే వాటిలో 7వది ఏంటంటే అన్నదమ్ముల్లో జగడాలు పుట్టిస్తున్నావా? జగడాలు పుట్టించడం అంటే దేవుడు అసహించుకుంటాడు. అంటే ఏం చేస్తారు వీళ్ళు? జగడాలు రేపుతారు, స్నేహితులను వేరు చేస్తారు, సంఘాలను చీలికలు చేస్తారు, కుటుంబాల్లో చీలికలు తీసుకొస్తారు. అలాంటి వారంటే దేవుడు అసహించుకుంటాడు. పరలోకానికి వారు దూరం, దేవునికి దూరంగా ఉంటారు వాళ్ళు. మనం పీస్ మేకర్స్గా ఉండాలి, కానీ ట్రబుల్ మేకర్స్గా ఉండకూడదు. 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. సహోదరుల మధ్య ఐక్యత ఉంటే ఎంత ఆనందం, ఎంత మేలుంది. దాన్ని తుడిచిపెట్టడానికి ప్రయత్నించేవారంటే దేవుడు అసహించుకునేవాడు. సహోదరులు ఐక్యతను ఎవరైనా భంగం చేశారంటే దేవుడు ఒప్పుకోడు. దేవుడు సమాధానం కోరుకునేవాడు, సమాధానానికి పిలిచేవాడు. విభజన మనలను నాశనంలో నడిపిస్తుంది, పరలోకానికి తీసుకెళ్లేది కాదు. అందుకే దేవుడు అసహించుకునే వాటిలో
జగడాలు పుట్టించేవారు, అన్నదమ్ముల్లో జగడాలు పుట్టించేవాడు. అసలు దేవుడు అసహించుకునేది ఏడోది. ఎంత అసహ్యం అంటే దేవునికి అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించడం అంటే, దేవుడు కనీసం కూడా వారిని చూడటానికి కూడా ఇష్టపడ్డంట. అందుకే చరిత్రలో ఉదాహరణ మీకు చెప్పబోతున్నాను. సంఖ్యాకాండం 16 అధ్యాయంలో మీరు తీయనక్కర్లేదు. కోరహు అతని సంబంధికులు వచ్చి మోషేతో అంటాడు, నీవేనా యాజకత్వం, నువ్వేనా చేసేది పని, మేం చేయకూడదా? అంటే వాళ్ళు అన్నదమ్ముల పిల్లలే, అందరూ లేవి గోత్రికులే. కానీ వారి మధ్య ఏం చేశాడు కోరహు? ఏం చేశాడు? వచ్చి కోరహు విభేదం, మీరేనా మేం చేయకూడదా, మీరేనా మేం చేయకూడదా, మేం చేయకూడదా, మేం కాదా, మీరేనా పవిత్రులు అన్నాడు కోరహు. అతనితో పాటు 200 మంది సపోర్ట్ తెచ్చుకున్నాడు. అన్నదమ్ముల మధ్య కోరహు ఏం తెచ్చాడు? జగడాలు, చిరుగులు తెచ్చాడు. బైబిల్ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో ఇప్పటికీ ఎక్కడ జరగని కార్యం దేవుడు చేశాడు. ఏంటో తెలుసా? వాళ్ళు ఉన్న స్థలాన్ని నెరలు విడిచి భూమి ఆంతులు లోపలికి వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని చూడటానికి కూడా నాకు అసహ్యం, పండు లోపల కన్నాడు ఆయన. దేనిలోకి? పాతాళం అంటే భూమిలోకి వెళ్ళిపోయారు. భూమి నెరలు విడిచింది. కోరాతన సంబంధికులు మొత్తం లోపలికి వెళ్ళిపోయారు. అంటే దేవుడు వారిని కనీసం చూడటానికి కూడా సహాయపడ్డాడు ఆయన. సహోదరుల మధ్య జగడాలు పుట్టిస్తే దేవుడు తట్టుకోలేడు ఆయన. కోరహు దేవుడే ఏర్పరిచిన నాయకత్వంపై తిరుగుబాటు తెచ్చాడు. వీరిని భూమి నెరలు విడిచి మింగివేసింది. అంటే ఎంత ప్రమాదమో చూడండి, ఎంత దేవుడు అసహించుకున్నాడో చూడండి. మనం అందరితో సమాధాన పడటానికి ఇష్టపడాలి, కానీ వేరు చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అపవాది ఎప్పుడు కూడా మన సహవాసాన్ని అసహించుకుంటాడు, మనల్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తుంటాడు. ఎవరు దేవుని ప్రజలను వేరు చేస్తారో వారు తప్పకుండా దేవుని తీర్పును వారు ఎదుర్కొంటారు. ఇదిగో కోరహు తన సంబంధికులు ఎదుర్కొన్నారా లేదా? ఖచ్చితంగా ఎదుర్కొన్నారు. వాళ్ళు సహోదరులు పోట్లాడుకుంటే ఇతరులు ఏం చేయాలి? చాలాసార్లు జాగ్రత్త, వాళ్ళు పోట్లాడుకుంటూ వీళ్ళు పంటకు వస్తుంటారు కొంతమంది. ఇదే ప్రమాదం తీసుకొచ్చేది, ప్రమాదమైంది. దేవుడు వీటిని అసహించుకుంటాడు. కారణం 7 సంగతులు చెప్పాను ఇక్కడ కదా. ఏమన్నాడు ఇక్కడ? 7 ఆయనకు హేయములు అన్నాడు ఆయన. దేవుడు అసహించుకునే వేడు, దేవునికి దూరం చేసేవి, పరలోకానికి దూరం చేస్తాయి. ఈ 7 ఆటంకాలు జయించడానికి ఏంటి అంటే ఒకటే మార్గం. వీటిని జయించడానికి ఒకటే మార్గం. ఆ మార్గమే ప్రభు అయిన యేసు క్రీస్తు. యోహాను సువార్త 14 నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాడు. నా ద్వారా తప్ప. ఇవన్నింటిలో జయం కావాలంటే, వీటి నుండి తప్పించుకోవాలంటే 7 దేవుని నుండి దూరం చేసేవి, ఆటంకపరిచేవి, పరలోకానికి రాకుండా చేసే వీటిని జయించాలంటే ఒకే వ్యక్తి సరిపోయినవాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. 7 పాపాలకు ఈ 7 పాపాలు ఏం చేస్తాయంటే సంబంధాలను, సమాజాన్ని, ఆత్మీయ నాశనం చేసేవి. కానీ క్రీస్తు యేసు శిలువ మాత్రమే పరిష్కారం తీసుకొచ్చింది. శిలువయే క్షమిస్తుంది, శిలువయే వాటి నుండి తొలగిస్తుందని. నెంబర్ 1, శిలువ గర్వాన్ని ఓడించింది. ఫస్ట్ ఏంటిది మనం చదువుకున్నట్లు? శిలువ దగ్గర శిలువ గర్వాన్ని ఓడించింది. ఎందుకు? ఆయన సర్వాధికారైన దేవుడై ఉండి కూడా ఆయన మానవుడయ్యాడు, దీనుడుగా వచ్చాడు. ఆయన గర్వంతో రాలేదు. ఆయన దేవుడు మానవుడు కావడమే దీనత్వం. అక్కడ గర్వం ఓడిపోయింది. అవునా కదా? శిలువ దగ్గర క్రీస్తు గర్వాన్ని ఓడించాడు. ఆయన యేసు ప్రభువారు ఆయన ఒక పశువుల తొట్టులో పరుండి పెట్టబడ్డాడంటే ఏం చూపిస్తుంది అక్కడ? దీనుడు. యేసు ప్రభు దేవుడు మానవుడిగా అవతరించడానికి తల్లి గర్భములో 9 నెలలు సైలెంట్గా ఉన్నాడంట. ఆయన ఏమంటారు దీన్ని? దీనత్వం. గర్వాన్ని ఓడించాడు యేసు ప్రభు వారు. ఆయన పట్టుకొని వెళుతున్నప్పుడు ఈయన కూడా ఏమీ చేయలేదు. ఆయన ఇలా చేయబడితే కుష్ఠరోగి పసిపిల్లవాడి దేహం వల్ల వచ్చిందే. చనిపోయి 4 దినాలే సమాధిలో ఉన్న లాజరు బయటికి రమ్మంటే ఇంట్లో వాడు బయటకు వచ్చాడే, తిరిగి వచ్చాడే. కానీ ఆయన శిలువ దగ్గర అప్పగించుకున్నాడు, తన్ను తాను దీనుడయ్యాడు. శిలువ గర్వాన్ని ఓడించింది. గర్వము చస్తేనే తప్ప పరలోక ప్రవేశం. నేను వంగను అంటే పరలోకంలో ప్రవేశం లేదంట. ఎందుకంటే అది ఇరుకు మార్గం అంట, పరలోక మార్గం. ఎలాంటి చెప్పండి?
నేను నిఠారుగా ఉంటానంటే లోపల ప్రవేశం ఉండదంట, వంగితే కానీ లోపలికి వెళ్ళరంట. అదే లోబట్టం అంటే, అదే దీనత్వం అంటే. రెండోది, సిలువ కలలాడు నాలుకను శుద్ధీకరించింది. యేసుప్రభువారు ఎలాంటి వాడు ఆయన? పేతురు అన్నాడు, పేతురు 1 2:22 ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. పేతురంట 3.5 సంవత్సరం ప్రభుతోనే ఉన్నాడంట, కానీ పేతురు దృష్టి అంతా ప్రభు నోటి మీదే ఉందంట. ఏమన్నా మాట్లాడతాడేమో అని, కపటం కానీ అబద్ధం కానీ ఒక్కడో కనపడలేదంట. ఎలాంటి వాడు యేసు ప్రభు? ఆయన పరిశుద్ధుడు, పాపం చేయనివాడు, పాపం లేనివాడు, పాపం ఎరుగునివాడు. ఆయన నోట ఏ కపటమును కనబడలేదు. సిలువ కలలాడే నాలుకను శుద్ధీకరించింది, పవిత్రం చేసింది. మూడోది, సిలువ నిరపరాధులను చంపే చేతుల్ని శుద్ధీకరించింది కదా. ఒకప్పుడు బెదిరించడం, హత్య చేయడమే ప్రాముఖ్యం అనుకున్న సౌలును పౌలుగా మార్చింది సిలువ. ఎంతమంది దొంగలు మారారు, ఎంతమంది రౌడీలు మారారు, ఎంతమంది హంతకులు మారారు, ఎంతమంది వేశ్యలు మారారు, ఎంతమంది భయంకరులు మారారు. అది క్రీస్తు సిలువ నిరపరాధులను చంపే చేతుల్ని శుద్ధీకరించింది. ఈరోజు చూడండి, చాలామంది సాక్ష్యాలు. నేను ఒకప్పుడు గజ దొంగనండి, నేను ఒకప్పుడు రౌడీనండి, నేను ఒకప్పుడు ఎలాంటి వాడినండి. ఎక్కడైంది ఈ మార్పు? ఎక్కడొచ్చింది ఈ మార్పు? సిలువ, ప్రభు అయిన క్రీస్తు యేసు యొక్క సిలువలో మాత్రమే శుద్ధీకరణ, మార్పు జరిగింది. నాలుగవది, సిలువ దురాలోచనలు గల హృదయాలను మార్చింది కదా. మనం దైవ గ్రంథంలో మనం బాగా చదువుతాం, రోమపత్రిక 12వ అధ్యాయంలో, నీవు లోక మర్యాదను అనుసరింపక కదా మీ హృదయములను మార్పు నుండి రూపాంతరం పొందిన వారు కావాలి అన్నాడు ఆయన. ఆయన హృదయాలను మార్చివేసిన వాడు ఆయన. దైవ గ్రంథంలో మనం చదువుతాం, ఏమన్నాడు? జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటికి ఉండవలసి ఉన్నది అన్నాడు. మీరు చెప్పండి, జక్కయ్య ముందు హృదయం తెరిచాడా, గృహం తెరిచాడా? చెప్పాలి. హృదయం తెరిచాడా, గృహం తెరిచాడా? ముందు హృదయం తెరిచాడు కాబట్టి గృహం తెరిచాడు. ఈనాడు చాలామంది గృహాలు తెరుస్తున్నారు. మా ఇంటి దగ్గర కుటుంబ ప్రార్థన పెట్టకూడదు అంటున్నారు. మంచిదే, ముందు ఏం తెరవాలా? హృదయం తెరవాలి. ప్రభు అన్నాడు, నా కుమారుడా నీ గృహం నాకి అనడా, నీ హృదయం నాకి అన్నాడా? చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం, ఈ మెయిన్ ఇవ్వట్లా, మెయిన్ కరెంట్ మెయిన్ ఉంటుంది కదా, మెయిన్ ఇవ్వట్లా, స్విచ్ బోర్డులు ఇస్తున్నాం మనం. ప్రభుకు కావాల్సింది మెయిన్. ఇది మార్చబడితే చేతులు మారితే, కాళ్ళు మారితే, కళ్ళు మారితే, అంతా మారిపోద్ది. ఇది మారకుండా చేతులు మాత్రమే మారినా మళ్ళీ జాతీయ చేతులు, అవునా? మారాల్సింది ఇక్కడ. అందుకే దేవుడు అన్నాడు, దుర్యోచనలు గల హృదయము మార్చబడ్డాయంటే సిలువ దగ్గర మాత్రమే. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మాత్రమే సాధ్యం. ఐదవది, సిలువ కీడు చేసే పాదములను మార్చేసింది. నువ్వు చెడ్డవారితో నడిస్తే దేవునితో నడవలేవు, అది నీకు సాధ్యం కాదు. 119వ కీర్తన 101వ కీర్తన చూడండి. 119వ కీర్తన 101వ వచనం, 119, 101, 119, 101 ఆ వచనం చూద్దాం చూడండి. నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటిలో నుండి నా పాదములు తొలగించుకొనుచున్నాను. చూసారా, నా పాదములు తొలగించుకొనుచున్నాను. ఆయనను బట్టే సాధ్యమవుతుంది. క్రైస్తవ చరిత్రలో ఒక ఆయన ఉన్నాడు, సెయింట్ అగస్టీన్ అని. ఇప్పటికీ మనం సెయింట్ అగస్టీన్ అంటుంటాం. ఆయన ఒకప్పుడు ఎవరు తెలుసా? భయంకరమైన పాపంలో జోగాడినవాడు. తను చదువుతున్న దినాల్లో కానీ తర్వాత దినాల్లో కానీ ఒక వ్యక్తితో పరిచయమే తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. తన తల్లి ఎప్పుడు ప్రార్థన చేసేదంట, అయ్యా ప్రభువా ఏంటి అని. అతను ఒక వ్యభిచారంలో, రకరకాల పాపంలో పడిపోయి, త్రాగుల్లో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే దేవుడు ఒకరోజు అతను కూర్చున్న ప్రక్క తోటలో చిన్న పిల్లవాడు ఏదో వాక్యం చదువుతున్నాడు. రోమపత్రిక 13వ అధ్యాయంలో, మత్తైనను త్రాగుబోతులైనను అనే వాక్యం చదువుతుంటే ఆ మాట తన చెవిలో పడింది. దేవునికి దూరంగా ఉంటావు నీవు, నీకు నష్టం ఉందని ఆ వాక్యం విన్నాడంతే, ఆ పిల్లవాడు చదివాడంతే, ఇతని హృదయంలో పడింది. వెంటనే తన జీవితం మార్చేసుకున్నాడు. అతను అంటాడు, సాక్ష్యం చెప్తాడు, ఏంటి తెలుసా? నా తల్లి ప్రార్థన ప్రవాహంలో నేను దేవుని దగ్గరికి కొట్టుకొని వచ్చానే అంటాడు ఆయన. ఏంటంట? తన తల్లి ప్రార్థన ప్రవాహంలో దేవుని దగ్గరకు వచ్చేసే నేను అంటాడు. ఎక్కడి కారణం, ఎక్కడి మార్పు? కీడు చేసే పాదాలను మార్చేది
సిలువ మాత్రమే, ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఆరవది, సిలువ అబద్ధ సాక్షులను మార్చేసింది, అబద్ధ సాక్షులను మార్చేస్తుంది. ఏడవది, సిలువ జగడాలు గలవారిని సమాధాన పరిచేవారుగా చేసింది. ఈరోజు దేవునితో సమాధాన పరిచేవారుగా చేసింది. అందుకే యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో మాట చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? సమాధాన పరుచువారు ధనులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. రాత్రి వేళ సోదరుడా సోదరి, దేవునితో సమాధాన పడతావా? ఈరోజు భూమి మీద క్రైస్తవ్యం ఉన్నదంటే ఒకటే సందేశం. క్రైస్తవ్యం పరలో అందరికీ చెప్పే సందేశం ఏంటి తెలుసా? మా మతంలోకి రండి, మా దాంట్లో రండి. ఇది కాదు చెప్పేది క్రైస్తవ్యం. క్రైస్తవం చెప్పేది ఒకటే, దేవునితో సమాధాన పడండి. మన వర్తమానం ఏంటి చెప్పండి? ఈరోజు ప్రతి క్రైస్తవుడు భూమి మీద చెప్పే సందేశం ఏంటిది? దేవునితో సమాధాన పడండి. కొన్ని 2వ పత్రిక 5:21 అదే ఆ మాట రాసి ఉంది. మీరు దేవునితో సమాధాన పడండి అని రాయబారులు మనం. దేవుడు ఎక్కడ తన సంఘాన్ని కడతాడో అక్కడే అపవాది కూడా మరుగుడ కడతాడో నకిలీది. జాగ్రత్తగా ఉండాలి. అందుకే నేను ముగించేశాను ఈ రాత్రి వేళ. దేవునికి దూరం చేసే 7 పాపాలు అసహ్యమైనవి, కానీ వాటి నుండి మార్చేవి సిలువయే ఒకటే మార్గం. నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. తల్ల ఉంచండి, ప్రార్థన చేద్దాం. ప్రియమైన స్నేహితులారా, సోదరి సోదరులారా, దూరంగా ఉన్న, బయట కూర్చున్నా, ఇక్కడున్న యవనస్తులారా, అమ్మ బాబు, ఈ రాత్రి దేవుడు అసహించుకునే వాటిని వెంబడిస్తున్నావా? దేవునికి దూరంగా ఉంటావు, పరలోకానికి దూరంగా ఉన్నట్టే. కీడు చేయడానికి త్వరపడుతున్న పాదాలు, పశ్చాత్తాపడానికి నిదానిస్తున్నావా? దేవుని దగ్గర రావడానికి ఇప్పుడు ఇష్టపడుతున్నావా? అందుకే ప్రభు అన్నాడు, ఆయన దగ్గర మాత్రమే సమాధానం ఉంది, పరిష్కారం ఉంది, నా ద్వారా తప్ప. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కలువరి శిలువలో నీ నిమిత్తం మా నిమిత్తం చనిపోవలసి వచ్చింది. యేసుక్రీస్తు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తానికి భేదం లేదు. రంగు ఎరిపే కావచ్చు, కానీ రక్తానికి భేదం లేదు. ఏ భాష వాడవైనా, ఏ పరిస్థితి వాడవైనా, ఏ కులం వాడవైనా ఆయన రక్షించడానికి ఇష్టపడుతున్నాడు. ఈ రాత్రి ఉన్న పాటున కాదు కాదు అని వెళ్ళావా? అది నష్టమే. దేవుడికి ఇస్తున్న సమయాన్ని రక్షణ దినంగా మార్చుకుంటే ఎంత ఆశీర్వాదం. అలాంటి ఆశ కలిగిన వారు ప్రభు ప్రేరేపిస్తుండగా, ఇదిగో ఈ కూడిక అయిపోయిన తర్వాత ముందుకు రండి, మేము ముందే కూర్చుంటాం. ఎవరైనా సరే అలాంటి ప్రభు నమ్మాలని ఇష్టపడుతున్నారా? వారు ముందుకు రండి. స్పష్టంగా కొన్ని మాటలు తెలియచేసి ఎలాగో ప్రభువుకి అప్పగించుకోవాలో, పరలోకానికి దగ్గరగా మీరు రావాలో స్పష్టంగా తెలియచేస్తాం. కృపగలిగిన మా ప్రియ ప్రభువా, మమ్మల్ని అత్యధికంగా ప్రేమించిన ప్రభువునికి స్తోత్రములు. ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా క్రీస్తు ప్రభువును మాకిచ్చారు. ఆయన తను తాను అప్పగించుకొని ప్రాణం పెట్టినంతగా, సిలువ మరణం పొందినంతగా శాపగ్రాహి కావడానికి ఇష్టపడ్డాడు. మా పక్షంగా నిలబడ్డాడు. మా ఉగ్రత ఆయన అనుభవించాడు. కేవలం నీ వైపు చూస్తే చాలు. దేవా, పాపినైనను ప్రభువు నన్ను కరుణించమంటే చాలు. ప్రభువా, మీరు రక్షించడానికి ఇష్టపడుతున్నావు, సిద్ధంగా ఉన్నావు. క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడుగా మీరు ఉన్నందుకే స్తోత్రములు. యేసు ప్రభు అని మా నోటితో ఒప్పుకొని ఆయన నా కోసమే చనిపోయి తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు. రక్షించడానికి ఎంత మనస్సు గలవాడో ఈ రాత్రి దూరంగా దగ్గరగా విన్నవారిని మీరు దర్శిస్తున్నందుకే స్తుతిస్తూ, సంఘమునకు ఇంకా నీ యొద్దకు వచ్చు వారిని రాత్రి దర్శించుమని, మీ కార్యం పరలోకానికి సిద్ధపరచుమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.